ఈ మొత్తం వ్యవహారం పైన తీవ్రమైనటువంటి ఆందోళన పోసాని కుటుంబంలో కనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పటివరకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. డాక్టర్ బాలగారు ఇప్పుడే మాట్లాడి ఏదైతే పోసాని గారిని ఇంకా తీసుకెళ్తున్నారు, ఇంకో 2-3 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడే ఆ పోసాని వాళ్ళ సతీమణి మళ్ళీ మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రైట్, మనం చూడొచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఏ విధంగా ఈ మొత్తం ప్రొసీజర్ అనేటువంటిది నేను ఒకసారి మళ్ళీ ఎవరైతే పోసాని వాళ్ళ సత్యమని మాట్లాడారో కుసుమలత గారు అది వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. బట్ అంతకంటే ముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక డిస్కషన్ కావచ్చు, లేదంటే ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన కావచ్చు డెఫినెట్గా వస్తుంది. ఏంటిది అని అంటే, ఒక మనిషిని రాత్రి 8:20 గుట్టు చప్పుడు కాకుండా ఆయన కాలింగ్ బెల్ నొక్కి ఆయన ఇంట్లో తన డ్రాయింగ్ రూమ్లో ఒక సినిమా కోసమో లేకుంటే ఒక కథ రాసుకుంటున్నటువంటి సమయంలో డైరెక్ట్గా వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి దాదాపు 13 గంటల తర్వాత కూడా ఆయన ఎక్కడున్నారు అనేటువంటి విషయం చెప్పడం లేదు అని అంటే ఆయన ఎంతో పెద్ద క్రైమ్ చేసి ఉంటారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కేవలం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రజాస్వామ్యంలో నాకు ఇది నచ్చలేదు, మీరు చేసింది తప్పు అని చెప్పినటువంటి మాటకు ఇంత పెద్ద శిక్ష వేసి 66 సంవత్సరాల వ్యక్తిని రాత్రంతా రోడ్డు మీద తిప్పుతున్నారు అని అంటే ఎటువంటి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది అనేటువంటిది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. రెండో విషయం, ఎంతమంది క్రూరమైనటువంటి నేరాలు చేస్తున్నారు, ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో హత్యలు కావచ్చు, రేప్స్ కావచ్చు, లేకుంటే దాడులు కావచ్చు చేస్తున్నారు, ముఖ్యంగా పొలిటికల్గా దాడులు చేస్తున్నారు. ఎంతమంది టీడీపీ నాయకులు గత 9 నెలల్లో అమాయకుల మీద దాడులు చేశారో చూడొచ్చు. కానీ ఎవరికి ఇలాంటి అరెస్ట్ ఉండదు, ఎవరి మీద ఇటువంటి సెక్షన్స్ ఉండవు. బట్ కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం అర్ధరాత్రి మీ ఇంట్లోకి వస్తారు, ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్తారు. డెఫినెట్గా ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి. ఇది ఎవరికైనా రావచ్చు. ఇది కేవలం ఒక రాజకీయ భావజాలాన్ని సపోర్ట్ చేసిన వాళ్లకు, రాజకీయ పార్టీ నాయకులకు, లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులకు మాత్రమే కాదు, ప్రజలు కూడా రేపు తమ హక్కుల్ని అడిగితే వాళ్ళ పట్ల కూడా ఇదే జరుగుతుంది అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాస్తవం ఈ మొత్తం దృశ్యంలో కనిపిస్తోంది. నిజంగానే తీవ్రమైనటువంటి మానసిక వేదన, ఆందోళన పోసాని కుటుంబంలో ఉంది. వాళ్ళ వైఫ్ కుసుమలత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే 2 పోలీస్ స్టేషన్ల నుంచి ఈ వ్యవహారం మొత్తాన్ని ఆపరేట్ చేస్తున్నట్టుగా కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఓబులవారిపల్లి, సంబేపల్లి ఏ పోలీసులు అరెస్ట్ చేశారో అన్న అనుమానాలు ఉన్నాయి. దట్టు పోసాని పైన ఎందుకు 111 BNS కేసు పెట్టారు అనేది మరొక ప్రశ్నగా కనబడుతోంది. దాంతోపాటు రేపటి డేట్ తోటి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది. ఈ రోజు రాత్రి 8 గంటలకి ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఆయనని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, కుటుంబ సభ్యులకైనా ఈ అంశం పైన సమాచారం ఉందా, ఏ కేసుకి సంబంధించి అరెస్ట్ చేశారు, ఇలాంటి చాలా ప్రశ్నలు పోసాని కృష్ణమురళి అరెస్ట్కి సంబంధించి మనకి వ్యక్తమవుతున్న పరిస్థితి. మనతో జాయిన్ అవుతున్నారు పోసాని కృష్ణమురళి గారి సతీమణి కుసుమలత గారు. నమస్తే కుసుమలత గారు. నమస్తే. కొంత మీరు ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉన్నారా? పర్వాలేదండి. అర్థమవుతుంది. మీరు కరెక్ట్ గా పక్కనే ఉండడం, సడన్ గా రావడం, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడం, ఇదంతా కూడా మేము ఫుటేజ్ చూసాము. మీ అబ్బాయి రికార్డ్ చేసినట్టున్నారు. ఏం జరిగిందంటే చెప్తారా? అంటే మామూలుగా బెల్ కొడితే ఆయనే తీశారండి. బెల్లు అదే తలుపు తీయగానే లోపలికి వచ్చారు నలుగురు. వచ్చి ఏదో మాట్లాడుతుంటే ఆయన కోసం ఎవరైనా వచ్చారేమలే అనుకున్నానండి. ఈ లోపల ఈయన అంటున్నారు, ఏదేంటి నోటీసు ఇప్పుడు ఇచ్చేయండి, నాకు హెల్త్ బాగాలేదు, నేను రేపు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని నేను వస్తాను అని అన్నారండి. అంటే కాదులే, ఇప్పుడే అరెస్ట్ చేసాము, మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి అని అన్నారండి. అంటే అంతలోకి నేను యువతలకు వచ్చాను, లేదండి ఆయన హెల్త్ బాగాలేదు, అసలు బాగాలేదు, టాబ్లెట్స్ అవి వాడుతున్నారు, మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళి MRI చేయించుకుందాం అనుకుంటున్నామండి, రేపు పొద్దున చేయించుకున్నాక వస్తామని ఇద్దరం చెప్పామండి. ఆయన అన్నారు, నేను కూడా అన్నానండి. అంటే లేదు ఇక్కడే ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అంటున్నారు. అంటే సరే టాబ్లెట్స్ అన్న ఇస్తానండి అని అంటే, టాబ్లెట్స్ ఇస్తుంటేనే కొన్ని మర్చిపోయాను, ఈ లోపలనే ఏంటి మా డాక్టర్ చూస్తారులేండి అక్కడ అని చెప్పేసి గబగబా అవి తీసేసుకొని అమ్మటే తీసుకొని వెళ్ళిపోయారండి. 8:45కి అట్లా వచ్చారు. 9 కల్లా తీసుకెళ్లిపోయారండి. ఇంకా ఎంత చెప్పినా గానీ ఇక వినలేదు. హెల్త్ బాగాలేదండి అసలు అని చెప్పి అన్నా గాని సరే
మీరు నిన్న చెప్పడం కూడా వినిపించింది మన- కుసుమలత గారు. ఆయనకి ఏం టాబ్లెట్లు వేసుకోవాలి ఏంటి అనేది తెలీదు, నేనే చూసుకుంటాను అవన్నీ కూడా అని మీరు చెప్తున్నారు పోలీసులు. అవును అవునండి అన్నాను. అవునండి, ఎందుకంటే అన్ని నేనే ఇస్తాను. ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తున్నా, వేరే ఊరినా కానీ నేను అన్ని ఎప్పుడు ఏమి వేసుకోవాలని క్లియర్ గా ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ లో మళ్ళా అన్ని ఆ పూట అప్పుడు అట్లా విడివిడిగా పెట్టిస్తే మళ్ళా ఫోన్ చేస్తారు నాకు, ఇవేనా కాదా అని చెప్పేసి. అంటే ఆయన ఎక్కువ ఎప్పుడు ఏదో ఒక పనిలో ఆలోచన, మామూలుగా అంటే షూటింగ్ అప్పుడు కానీ పనిలో ఉంటారు కదా, అందుకని పట్టించుకోరండి, నేనే చూస్తాను అన్ని. ఇంకా ఈ లోపల నా ఫోన్ అక్కడ ఉంది, నా ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు, ఆయన ఫోన్ నా ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు. ఇంకా బాబుది ఒక్కడితే ఉంది, తన దగ్గర కూడా లాక్కోపోయారు కానీ తను ఇక లోపలికి వెళ్ళిపోయాడు, అందుకని తన దగ్గర ఒక్కళ్ళ దగ్గరే ఉందండి. ఇక ఓకే, వెంటనే తీసుకెళ్లిపోయారు. ఇక మాకు దేనికి అనేది కూడా ఏం చెప్పలేదు అసలు, దేనికి అరెస్ట్ చేస్తున్నామని గాని. నోటీస్ ఇస్తామంటే నేను తీసుకొని అన్నానంటే ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి వెళ్ళేటప్పుడు. మరి మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని అంటే ఆయన పేరు భక్తవత్సలం అని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చారండి. కుసుమలత గారు, అయితే ఏంటండి ఆరోగ్య సమస్య ఏంటి పోసాని గారికి? అంటే హెల్త్ నీరసం అయిపోయారండి, బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది పొట్టలో. యాంటీబయాటిక్స్ ఇచ్చారండి 10 days, ఇంకా 4 days వేసుకోవాలి. ఓకే, వేసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ చెయ్యి దగ్గర కూడా బాగా నొప్పి వచ్చి చెయ్యి కూడా పైకి లేవనివ్వట్లేదు. అది రేపు ఎంఆర్ఐ తీయించుకుందామని అనుకున్నామండి, అంతలోకి వచ్చి వెళ్ళిపోయారు. అది తీసుకొని డాక్టర్ చూపించుకొని వస్తానని కూడా అన్నారండి. అంటే లేదు ఇప్పుడే రావాలి, తీసుకెళ్లిపోవాలి, మిమ్మల్ని అరెస్ట్ చేసాం మేము అని చెప్పి తీసుకెళ్లారండి. కుసుమలత గారు, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నది, మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, మీకు ఏదైనా భయంగా ఉందా, అండ్ మిమ్మల్ని రాత్రిపూట ఎందుకంటే తీసుకెళ్లేది, రాత్రిపూట ఎందుకంటే తీసుకెళ్లేది, మీరు పగలు రావచ్చు కదా, పగలు వచ్చి తీసుకెళ్లొచ్చు కదా అని కూడా అడిగినానండి. అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్తాము, అరెస్ట్ చేసాము, తీసుకెళ్లిపోవాల్సిందే అని వెంటనే. అసలు ఎక్కడికి ఎవరిని ఎటు కదలనివ్వట్లేదు, ఎమ్మటే ఉంటున్నారు వాళ్ళందరు నలుగురు. ఇక అసలు ఎవరు నలుగురు పోలీసులు వచ్చిన వాళ్ళందరూ ఆయన వెంటే ఉంటున్నారు. వెంటే ఉంటున్నారండి. మేము కూడా ఎటు వెళ్ళినా బాబు ఆ ఫోన్ కనపడిన చేతిలో వెంటనే తన దగ్గర లాక్కోవటానికి కూడా ట్రై చేశారు, ఇంకా తను లోపలికి వెళ్ళిపోయాడు అనమాట అండి. మీకేమన్నా ముందస్తు సమాచారం ఇట్లాంటిది ఏమన్నా ఉందా? ఏం లేదండి, అసలు కింద కూడా అసలు మాకు మా అప్రూవల్ వస్తుందండి, అసలు వాళ్ళు వచ్చినప్పుడు అప్రూవల్ కూడా రాలేదంటే వాళ్ళు ఇక వచ్చేసినట్టున్నారండి, వాళ్ళకి చెప్పకుండా. మరి అంటే సెక్యూరిటీకి చెప్పి అక్కడ నుంచి మీకు ఫోన్ చేసి సిస్టమ్ ఉంటుంది, అదంతా ఏం ఫాలో కాలేదు? ఫాలో అవ్వాలి అసలు, లేకపోతే మాకు తెలిసిపోయేది వాళ్ళు వస్తున్నారని. అసలు మాకు అప్రూవలే రాలేదండి, అసలు మేము ఇవ్వలే అసలు అప్రూవల్. బాగా ఆయన ఎప్పుడైనా కానీ సరే తప్పు ఉంటేనే అంటారండి, లేకపోతే అనరు. మామూలుగా నాకు కూడా చెప్తారు, నేను ఎందుకండి ఇట్లా అన్నారంటే, మరి నన్ను అంటే నేను అంటాను, నన్ను ఏమి అనకపోతే నేను అసలు వాళ్ళ జోలికి వెళ్ళను, నన్ను అంటేనే నేను అన్నాను అని కూడా చెప్పేవాళ్ళు నాకు. ఏదన్నా తప్పు ఉంటేనే నేను దాన్ని విమర్శిస్తాను తప్ప లేనివి అసలు అనను, మాట్లాడను నేను. దానికి రీజన్ ఉంటేనే మాట్లాడతాను, ఎప్పుడైనా రీజన్ లేదే నేను మాట్లాడను అని అనేవాళ్ళు, నేను ఏదైనా అడిగినా కానీ సరే. నేను అలానే చూస్తున్నానండి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, ఈ 34 years నుంచి కూడా నేను ఆయన్ని ఫస్ట్ నుండి చూస్తున్నాను. ఏదన్నా తప్పు ఉంటేనే అంటారు, నన్నైనా ఏదైనా నేను తప్పు చేస్తేనే కోపడేవాళ్ళ కొత్తలో కూడా. కాకపోతే నాకు అలవాటు లేక కొంచెం ఆయన్ని కోపం ఎక్కువ అట్లా అనుకునేదాన్ని, కానీ తప్పు ఉంటేనే అంటారు, లేకపోతే మామూలుగా చాలా కైండ్ హార్టేనండి బాగా. ఇంకొక ప్రశ్న ఏంటంటే అండి, ఏదైనా ఇండస్ట్రీ ఇష్యూస్ గానీ వచ్చినప్పుడు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీని వీళ్ళని ఎవరన్నా అన్నప్పుడు పోసాని గారు మొత్తం సినిమా పరిశ్రమ అంతటిని కూడా భుజం మీద పెట్టుకుని వెనకేసుకొచ్చేవాళ్ళు. అవునండి అనేవాళ్ళు. మరి సినిమా వాళ్ళని అంటే నేను ఊరుకోను, నేను వెంటనే వాళ్ళకి సమాధానం చెప్తానని కూడా అనేవాళ్ళండి. అదే పేస్ట్ బ్రష్లు అవన్నీ పెడతాను ఉండండి, 1 నిమిషం పెట్టిస్తాను అని అంటే, మురళి గారితో అంటున్నారా పోలీసు వాళ్ళు, రేపు వస్తారులేండి, రేపు తీసుకొస్తారులేండి అంటున్నారండి. డేట్ కూడా రేపటి దేశి ఇచ్చారండి, నేను చూడలేదు ముందు అసలు, వాళ్ళు వెళ్ళిపోయాక చూసుకున్నాం కదా ఈ నోటీస్ ని. దానిలో 27th అని ఉందండి. మరి నోటీసు రేపు ఇవ్వాలి కదండి, అసలు అయితే 27th అయితే. మరి వాళ్ళు రాత్రిపూటే వచ్చి తీసుకెళ్లారు. నేను అన్నాను పగలు వచ్చి తీసుకెళ్లొచ్చు కదండి, ఇప్పుడు రాత్రిపూట ఎందుకు అర్ధరాత్రిపూట అంత దూరం తీసుకెళ్తున్నారు అని కూడా అంటే, లేదు ఇప్పుడే అరెస్ట్ చేసేసాము, అయిపోయింది, తీసుకెళ్లాలి అన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, ఈ టైంలో మాతో జాయిన్ అయ్యారు, మీకున్న ఆందోళన ఇదంతా కూడా పంచుకున్నారు. థ్యాంక్ యూ కుసుమలత గారు జాయిన్ అయినందుకు. అలాగే, నమస్తే.